ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వకృప నిధి కలిగిన గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు. సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృష్టించిన గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే గాన ప్రతిగానాలచే ఆరాధించబడుతున్న తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన గొప్ప దేవ, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ క్షేమాన్ని అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో, ప్రయాణంలో, ప్రతి విషయంలో మీరు మాకు తోడై నడిపించండి తండ్రి. నీ క్షేమాన్ని, నీ కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఈ దినమంతయు తండ్రి, నీ నామానికి మహిమకరంగా మేము జీవించుటకు సహాయము చేయండి. మా మాట తీరు, మా ప్రవర్తన, మా యొక్క ప్రతి విషయము నిన్ను మహిమపరిచే విధముగా మేముండుటకు సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. 103వ కీర్తన 8వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అవును తండ్రి, మీరు దయాదాక్షిణ్య పూర్ణుడవు కాబట్టి తండ్రి, మా పైన నిత్యము దయచూపుచున్న దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మేము చేసిన పాపములకు, అపరాధములకు ఎప్పుడో చచ్చి నరకానికి వెళ్ళవలసిన వారమే, కానీ ఈ యొక్క దీర్ఘ శాంతము చేత ప్రభా మమ్మల్ని రక్షించినావు. నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకను ఎదురు చూస్తున్నావు ప్రభా, ఎంతమంది అయితే రక్షించబడతారు అని దీర్ఘ శాంతంతో ఎదురు చూస్తున్న గొప్ప దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ దగ్గర ప్రభా కృపా సమృద్ధి కలిగిన వాడవు తండ్రి. కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ మాకు తోడై నడిపిస్తున్నారు తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు. మేము చేసిన ప్రతి పాపములను బట్టి మాకు ప్రతీకారము తీర్చే దేవుడవై ఉన్నారు, కానీ తండ్రి నీ యొక్క ప్రేమ చేత, నీ యొక్క కృప చేత మా పాపములను తండ్రి మాకు ప్రతీకారము చేయలేదు తండ్రి. మా దోషములను బట్టి మాకు ప్రతిఫలం ఇవ్వలేదు యేసయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా దోషములన్నింటినీ క్షమించే వాడవై ఉన్నారు తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు దేవా. ఈ లోకంలో ప్రభా మేము చేసిన దోషములను, పాపములను బట్టి మరలా గుర్తు చేస్తారు, కానీ తండ్రి మీరు క్షమించారు అంటే తండ్రి మా దోషములన్నింటినీ, మా పాపములన్నింటినీ తండ్రి మీ వీపు వెనకాల వేసుకొని మరలా గుర్తు చేయకుండా తండ్రి మమ్మల్ని తండ్రి నడిపిస్తున్నారు. స్తోత్రాలు తండ్రి. మాకు ప్రతి విషయంలో మీ యొక్క ఉపకారాన్ని అనుగ్రహిస్తున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అనేకమైన మేలుల చేత మా హృదయాలను తృప్తిపరచుచున్న గొప్ప దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మహోన్నతమైన తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేసుకుంటున్న పనులలో, ప్రయత్నాలలో, ప్రయాసలో మీరు తోడై నడిపించండి దేవా. వారు ఏ విషయంలో తండ్రి నీ సన్నిధిలో మోకరించి ఎదురు చూస్తున్నారు తండ్రి, ఆ విషయంలో ప్రభు వారికి సమాధానమును అనుగ్రహించండి తండ్రి. ఏ పనిని పూనుకొని వారు నీ సన్నిధిలో మోకరించుచున్నారు తండ్రి, ఆ పని సంపూర్ణమవుటకు సహాయము చేయండి తండ్రి. దేవా, నీ చిత్తానుసారంగా జరిగించే ప్రతి పనిని తండ్రి మీరు సంపూర్ణంగా తండ్రి అభివృద్ధి పరచండి తండ్రి. తోడై నడిపించండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్నట్లయితే తండ్రి ముట్టండి, స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని నీ నామములో లయపరచండి తండ్రి.
ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. విశ్వాసం ఉన్న ఎడల తండ్రి ఆ రోజు 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ విశ్వాసంతో వెనకాల నుండి నీ చెంగు ముట్టినప్పుడు తను స్వస్థపరచబడింది. ఆ విధంగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను తండ్రి విశ్వాసంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులలో, అప్పులలో అనేక కుటుంబాలు ఉంటుండగా తండ్రి మీరు ఆర్థికంగాను సహాయము చేయండి దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాలలో రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసును అందించండి తండ్రి. నీకే స్తోత్రాలు. మారుమూల గ్రామం నుంచి పట్టణాల వరకు ప్రభా రక్షణ లేక అనేక మంది బిడ్డలు ఉంటుండగా తండ్రి రక్షణను, మారు మనసును దయచేయమని ప్రార్థించుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. కోర్టు కేసులలో, భూమి గొడవలలో, ఆస్తి గొడవలలో అనేక కుటుంబాలు ఉంటుండగా తండ్రి కోర్టు కేసుల నుంచి విడిపించండి. భార్య భర్తల మధ్య సమాధానము లేక ఎన్నో కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రభా. సమాధానమును అనుగ్రహించండి, ప్రేమను అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రతి ఒక్క యవ్వన బిడ్డను దర్శించండి. పాపంతో నిండిన లోకంలో ప్రభా ఎక్కడ చూచినా పాపం పెడరేగిపోవచ్చున్న ఈ రోజులలో యవనస్తులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రేమలో వారు నడుచుటకు సహాయము చేయండి. మీ ప్రేమను అందించండి. మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయము చేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిసిన పెళ్లి కాని యవన బిడ్డలను దర్శించండి. చక్కటి సంబంధాల చేత ప్రభా వారి వివాహాలు జరుగుటకు కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. గర్భఫలము లేక అనేక దంపతులు ఎదురు చూస్తున్నారు. వారిలో ఉన్న లోపాలను తొలగించండి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రభా, పిసిఓడిసి ప్రాబ్లమ్స్, అనేకమైన సమస్యల చేత ఉంటుండగా ప్రభా వాటన్నింటినీ తొలగించి చక్కటి తండ్రి గర్భఫలంను అనుగ్రహించమని ప్రార్థించుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాము. తన పెళ్లి కానీ యవన బిడ్డలను దర్శించండి. చక్కటి వివాహాలు జరుగుటకు మీరు కృప చూపించండి. ఈరోజు తండ్రి ఎంతమంది అయితే ప్రభా పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ మీరు తోడై నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క కృపా క్షేమాన్ని దయచేయండి తండ్రి. నూతన ఆశీర్వాదాల చేత, దీవెనల చేత ప్రభా వారు దీవించబడ్డకి సంవత్సరం అంతయు మీరు తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. తగిన జ్ఞానంను అనుగ్రహించి ప్రజలందరికీ క్షేమాన్ని అనుగ్రహించుటకు సహాయము చేయండి. మంచి ఆరోగ్యాన్ని అందించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం అంతయు తండ్రి మాకు తోడై మమ్మల్ని నడిపించమని నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.